హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు నేను ప్రెగ్నెన్సీలో ఏమేం కేర్ తీసుకున్నాను అని చెప్తానని ఇంతకు ముందు చెప్పాను. సో ఈ వీడియోలో అసలు ప్రెగ్నెన్సీలో కేర్ ఎలా తీసుకున్నానో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా ప్లీజ్. 5 months దాకా కంటిన్యూస్ గా వామిటింగ్స్ అయినాయి. ఏది తిన్నా వామిట్ చేసుకుంటుండేదాన్ని, చాలా ఇబ్బంది పడుతుండేదాన్ని. అసలు ఎంత క్రేవింగ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో అని అంటారు, బట్ నాకేం ఆ ఫీలింగ్స్ రాలేదే అని బాధపడేదాన్ని. అది ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కాకపోతుండే, అసలు ఏం తిన్నా వామిటింగ్ అవుతుండే. ఆ 5 months ఎండ్ అయిపోయిన తర్వాత వామిటింగ్స్ ఓకే, అంత బెస్ట్ అయిపోయింది, ఇంకా నేను అన్ని తినొచ్చు అన్న థాట్ లో ఉండే అనమాట. సో మమ్మీ వాళ్ళు సున్నుండలు ఇవన్నీ పంపారు. ఇంకా స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ అయిపోయాయి. ప్రెగ్నెన్సీ లైక్ క్రేవింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అసలు నేను స్వీట్ తినను, కానీ నాకు ఆ టైంలో స్వీట్ క్రేవింగ్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి. అండ్ అండ్ నాకు మిడ్-నైట్ ఆకలి ఇస్తుండే, చాలా 2 o'clock కి 3 o'clock కి అలా ఆకలి చాలా వేస్తుండే అనమాట. ఆ టైంలో కడుపు ఫుల్ అవ్వడానికి ఒక సున్నుండ తిని పడుకుంటుండే. మేబీ దాని వల్లనో ఏమో 7 months కి మనకు అంతకు ముందు డయాబెటీస్ టెస్ట్ చేస్తారు. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డయాబెటీస్ టెస్ట్ అనేది కంపల్సరీ. ఫస్ట్ లో చేశారు, బట్ నాకు లేదు. బట్ ఆ తర్వాత 28 weeks కి నాకు ఇంకోసారి టెస్ట్ చేశారనమాట. అప్పుడు షుగర్ లెవెల్స్ చాలా హై వచ్చాయి. అదే నేను చాలా అంటే చాలా 28 weeks బిఫోర్ అవాయిడ్ చేయండి. తినండి, బట్ లిమిటెడ్ గా తినండి. ఇది మాత్రం ఖచ్చితంగా కేర్ తీసుకోండి. ఎందుకంటే సడన్ గా మన ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తే మాత్రం లైక్ ఏంటిది, ఇప్పుడు ఎందుకు వచ్చింది, అసలు మన హార్మోన్స్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ షుగర్ లెవెల్ పెరిగింది అనేసరికి ఇంకా భయం అవుతుంటది. బేబీకి ఏమైనా అవుతుందా, లైక్ మనకి ఏమన్నా అవుతుందా. మెయిన్ కన్సర్న్ బేబీ పైనే ఉంటది. బేబీకి ఏమైనా అవుతుందేమో అన్న ప్రెషర్ ఎక్కువ ఉంటది మనకు. సో ప్లీజ్ 28 బిఫోర్ ఏ స్వీట్ క్రేవింగ్స్ ఉన్నా ప్లీజ్ అవాయిడ్ చేయండి. అసలు తినకండి. తినండి, బట్ లిమిటెడ్ వర్షన్ లో తినండి. కాకపోతే ఎక్కువ ప్రోటీన్ కి బాగా, ఒకవేళ తిన్నా కూడా ప్రోటీన్ కి ఎక్కువ చాయిస్ ఇవ్వండి. లైక్ తినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి ప్రోటీన్ ఫుడ్ కి. సో నాకు 28 weeks కాగా నాకు డయాబెటీస్ వచ్చింది. సో నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని చాలా రిఫరెన్స్ చూసాను. యూట్యూబ్ లోనే చాలా మంది రిఫరెన్స్ చూసాను, బట్ నాకు అంత ఏది లైక్ అంతగానం ఏమీ అర్థం కాలేదు. బట్ స్టిల్ ఐ కెన్ మేనేజ్, నాకు కొన్ని అర్థమయ్యాయి. అండ్ డాక్టర్ నాకు ఏం చెప్పాడంటే, ప్రతి ఫుడ్ తర్వాత యూ హ్యావ్ టు చెక్ యువర్ డయాబెటీస్ లెవెల్స్ అని చెప్పి అన్నారు. ఒక గ్లూకోమీటర్ ఇచ్చారు, ఒక మిషన్ ఇచ్చారు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత చెక్ చేసుకోవాలి, ఆఫ్టర్నూన్ చెక్ చేసుకోవాలి, అండ్ నైట్ చెక్ చేసుకోవాలి. అండ్ ఎవ్రీ మీల్ తర్వాత ఐ యూస్ టు వాక్ 15 minutes వాక్ చేస్తుండే. ఖచ్చితంగా 15 to 20 minutes వాక్ చేస్తుండే. లైక్ నేను ఏది తిన్నా 15 to 20 minutes వాక్ చేస్తుండే, వచ్చి డయాబెటీస్ చెక్ చేసుకుంటుండే. ఒకసారి హై అవుతుండే, హై అయినప్పుడల్లా చాలా టెన్షన్ అవుతుండే. అయ్యో ఈరోజు హై అయిపోయింది అని చెప్పి లిటరల్లీ నేనైతే లైక్ నేను టెన్షన్ పడుతుండే, ఇంట్లో వాళ్ళందరినీ టెన్షన్ పెడుతుండే ఆ రోజు హై అయిన రోజు. బట్ అంత హైకి రీచ్ కాలేదు. ఐ యూస్ టు మెయింటైన్. నైట్ ఓన్లీ పెసరట్టు తింటుండే, ఐదర్ పెసరట్టు ఆర్ గోధుమ రవ్వ. బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా ఓట్స్ అనేది తింటుండే. అండ్ ఆఫ్టర్నూన్ మీల్ లో ఖచ్చితంగా ఎగ్ తింటుండే. ప్రోటీన్ కి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చాను ఆఫ్టర్ 28 weeks. అండ్ వాకింగ్ కూడా ఎక్కువ చేస్తున్నాను. సో నేను వాకింగ్ చేసేసరికి అందరికి లైక్ నార్మల్ డెలివరీ అవుతుంది, నాకు అనిపిస్తుంది వాకింగ్ చేసేసరికి నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పి. మేబీ డాక్టర్ కూడా చెప్పారనమాట, వాకింగ్ ఈజ్ లైక్ ఎక్సర్సైజ్, ఖచ్చితంగా చేయాలి అని చెప్పారు డాక్టర్. చిన్న చిన్న స్ట్రెచెస్ చేస్తుండే, అది కూడా చేయాలని చెప్పారు. సో డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఎక్కువ భయపడకండి. లైక్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. తర్వాత లైక్ బాగుంటుంది. కాకపోతే చాలా కేర్ తీసుకోవాలి, వాకింగ్ చేయాలి, ఫుడ్ డైట్ మొత్తానికే మార్చేసుకోవాలి. స్వీట్స్ అనేది అసలు తినకూడదు అని కాదు, లిమిటెడ్ వెర్షన్ లో తినండి, బట్ ఎక్కువ తినకండి. ఇట్స్ లైక్ బేబీకి కూడా ఇంపార్టెన్స్ కాబట్టి. సో లిమిటెడ్ వర్షన్. ఎక్కువ ప్రోటీన్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే బెస్ట్. నేనైతే సజెస్ట్ చేస్తున్నాను, లిటరల్లీ ప్రెగ్నెన్సీలో మనము మన డైట్ కంట్రోల్ ఎంత బాగా పెట్టుకుంటే ఆఫ్టర్ పోస్ట్ పార్టమ్ అంత బాగుంటాం. సో ప్రెగ్నెన్సీలో మనకి ఏమనిపిస్తుంది, తినాలి 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 అనిపిస్తుంది.
బట్ ఆ తినే కొద్దీ మన వెయిట్ అనేది కొంచెం పెరుగుతూ ఉంటది. యాక్చువల్ గా హార్మోనల్స్ వల్ల మన వెయిట్ పెరుగుతూ ఉంటది. ఇప్పుడు మళ్ళీ అది తిన్న తర్వాత ఇంకా ఆ వెయిట్ ఇంకా డిక్రీజ్ కావడానికి, ఐ మీన్ ఆ వెయిట్ లాస్ అనేది కావడానికి చాలా కష్టపడాలి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీలోనే మనం కేర్ తీసుకున్నాం అనుకో, తర్వాత ఆటోమేటిక్ గా మనకి ఆ కేర్ కంటిన్యూ అయిపోతుంది అనమాట. నేనైతే ఖచ్చితంగా బాయిల్డ్ ఎగ్ తీసుకుంటుండే. ఇదివరకు నైట్ ఆకలి అయితే స్వీట్ తింటే తగ్గిపోతుంది అనుకుంటున్నాయి, కానీ బాయిల్డ్ ఎగ్ తిని కూడా పడుకుంటుండే. సో ప్లీజ్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు టెన్షన్ పడకండి. అండ్ ప్రెగ్నెన్సీలో ఏం సిమ్టమ్స్ ఉన్నా ఫస్ట్ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి, డాక్టర్ తో మాట్లాడండి. అండ్ మీ ప్రికాషన్స్ మీరే జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ.